టారో కార్డ్ రీడింగ్ కూడా నేర్చుకున్నాను. ఈ టారో రీడింగ్ ఏంటంటే మనకి ఏమి జరుగుతుంది, మన భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు నాకు 1 month ముందు అడిగారు గవర్నమెంట్ ఏది వస్తుందండి అని. అడిగినప్పుడు నేను కూడా గొప్పవాడిని ఏం కాదు, ఇవి చెప్తాయి మనకి. చెప్పినప్పుడు వీటిని రీడింగ్ మనం తీసుకున్నప్పుడు నీతిగా నిజాయితీగా ధర్మంగా ఉంటే వాక్శుద్ధి కరెక్ట్ పనిచేస్తుంది. నేను 1 month ముందు చెప్పాను కాంగ్రెస్ పార్టీ వస్తుందండి. అందరు నన్ను చూసి పిచ్చోడని నవ్వుకున్నారు. నవ్వుకొని నాకు ఇది ఏం చెప్తుంది, ఇది కార్డులు అంటే కార్డులు అని చెప్తాను, ఇది ఉంగరం అంటే ఉంగరం చెప్తా, ఇది పెన్సిల్ అంటే పెన్సిల్, పెన్సిల్ని పెన్ అని చెప్పలేను కదా, పెన్సిల్ని సెల్ ఫోన్ అని చెప్పలేను కదా. అది ఏది వస్తుందో అదే చెప్పగలుగుతా. వాళ్ళు తిట్టినా అరిచినా ఏం చేసినా అక్కడ ఏది వస్తే అదే చెప్పగలరు. ఈ టారో కార్డ్ రీడింగ్లో 78 కార్డులు ఉంటాయి. ఈ 78 కార్డులలో మనకి ఏది మీరు అడుగుతారో మీ సోల్ తోటి కనెక్ట్ అయ్యి మీరు చూపిస్తారో ఆ కార్డుని నేను ఓపెన్ చేసినప్పుడు అది నాకు చెప్పేస్తుంది రిజల్ట్. ఈ వీటికి కనెక్ట్ అయినా అన్నది. కనెక్ట్ అయినప్పుడు నువ్వే క్వశ్చన్ అడుగుతావు బయటికి ఇది అవుతుందా కదా చెప్పేస్తుంది. అంటే ఇప్పుడు మనం క్వశ్చన్ లోపల అనుకోవచ్చా, బయటికి చెప్పి లోపల మనకేం తెలుస్తుంది, నువ్వేమనుకున్నావు బయటికే అడగాలి. అయ్యా ఇప్పుడు నేను నాకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను, ఈ నెలలో వస్తుందా, వచ్చే నెలలో వస్తుందా, ఈ సంవత్సరం వస్తుందా అని నువ్వు అడిగావు అనుకో, ఏ నెలలో ఉద్యోగం వస్తుందో కూడా చెప్పేయచ్చు, ఎలాంటి ఉద్యోగం వస్తుందో కూడా చెప్పేయచ్చు. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయిని లవ్ చేసినాక నేను జీవితాంతం అమ్మాయి ఏమన్నా ఉంటానా, లేకపోతే అమ్మాయి పారిపోతుందా, మళ్ళీ ఉంటుందా, మళ్ళీ ఏం జరుగుతుంది, నేను ఇంకో పెళ్లి చేసుకుంటానా, లేకపోతే అసలు పిల్లలు పడతారా లేదా, ఏది కావాలన్నా కూడా చెప్పగలిగే శక్తి టారో కార్డులో. ఈ టారో కార్డ్స్ ఏం చెప్తాయి, మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అంత మటుకే చెప్తాయి. 10th క్లాస్ రాశాడండి మా అబ్బాయి, ఏమవుతుంది, పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడు. ఇప్పుడు నేను మొన్న పులివెందల్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలిసిన చుట్టాలు నన్ను అడిగారు, ఆమె ప్రెగ్నెన్సీ ఉండి హాస్పిటల్కి వెళ్తుంటే గురుగారు అబ్బాయి పుడతారా అమ్మాయి పుడతాను, కళ్ళు మూసుకొని వేసుకొని తీసా, అమ్మ అబ్బాయి పుడతాడు పోరా అన్న, అబ్బాయి పుట్టాడు, నాకు పట్ల పెట్టి సన్మానం చేశారు. అలా ఉంటుంది. మనలో నీతి నిజాయితీ ఉండాలి, మన వాక్శుద్ధి ఉండాలి, తప్పకుండా పనిచేస్తుంది. అమ్మవారి శక్తి ఉండాలి. సరే సార్ ఒకసారి చేయిస్తానండి. ఇలా కార్డ్స్ వేస్తే దీనివల్ల భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా కరెక్ట్గా మనం చెప్పచ్చు అండి. దీని రాశి ఫలాలు కూడా చెప్పచ్చు. స్వామి ఇప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలంటే అసలు కాలాలను నిర్ణయించడానికి మనకు అసలు ఎంతవరకు, మన వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుందని ఎలా చెప్తున్నారు స్వామి? అది వేరు, ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయేది మీరు ఎట్లా? భవిష్యత్తులో జరగబోయేది ఏంటంటే ఇది నిర్ణయించేటువంటి శక్తి వాటికి ఉంది. భవిష్యత్తును మనం ఎలా చెప్పగలుగుతాం? మనం చెప్పడం కాదు, మనము వీటిని ఎప్పుడైతే మనం బాగా చూసుకున్నామో ఏం జరుగుతుందని మనం అడిగినప్పుడు కొంత మటుకు అవగాహన ఉంటుంది. అది అమ్మవారి శక్తే. ఇవన్నీ చెప్పడానికి దైవశక్తి. నువ్వు ఎన్ని రకాల విద్యలు, ఎన్నో రకాల విద్యలు కూటికొరకే. అలాగే ఇన్ని రకాల విద్యల్లో అన్ని రకాల వాటిల్లో కొంత సిద్ధహస్తులు ఉంటారు, అన్నిట్లో అందరూ ఉండరు. ఒకడు అద్భుతంగా హార్స్ రైడింగ్ చేస్తాడు, కొంత కార్ డ్రైవింగ్ చేస్తారు, కొంత ఏనుగును నడిపేటోడు, ఏనుగును నడిపేవాడు కారు నడపలేడు, ఆ కారు నడిపేవాడు ఏనుగును నడపగలుగుతాడు, నడపలేదు. దాన్ని ఎలా మలుచుకోవాలని వాడికి తెలుసు, దీన్ని ఎలా నడపాలని వీడికి తెలుసు. అలాగనే ఒక్కొక్క విద్యలో ఒక్కొక్క సిద్ధహస్తులు ఉంటారు. అందరూ గొప్పవాళ్ళు కాదు, వీళ్ళందరికీ అమ్మవారు దైవశక్తి, ఆ జగన్మాత, ఆమె భూత భవిష్యత్ వర్తమానకాలు చెప్పగలిగేది. అది కూడా అంత 100% కరెక్ట్గా చెప్పలేరు, కొంత భాగం చెప్పగలుగుతారు. అది కూడా అమ్మవారి శాపం, మొత్తం చెప్పగలగదు. మనం ఏంటంటే కొంత మటుకు 100%. అయితే నువ్వు ఎంత నిష్ఠాగరిష్టతో అమ్మవారిని ధ్యానం చేస్తావో నీకు కూర్చుంటేనే చెప్పేస్తుంది. ఇవన్నీ కూడా అవసరం లేదు. నా లైఫ్లో చాలా అనుభవం. ఇక్కడ కూర్చుంటే అక్కడ ఏం జరుగుతుంది మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ శక్తిని మనం సంపాదించుకోవాలా. అసలు మన మనసుని మనం నిలకల్లో ఉంచుకోలేని పరిస్థితులు ఇవి. ఒక్క 2 నిమిషాలు ఉండగానే టీవీలో ఏ ఛానల్ వస్తుందో చూసుకోండి, మళ్ళీ 2 నిమిషాలు ఉండగానే ఇవాళ సాయంత్రం ఏదో ఇంకో కొత్త సినిమా వస్తుందండి 6 గంటలకి. ఇక్కడ ఆర్తి ఇస్తూ ఉంటారు, అక్కడేమో ఏదో ఒకటి వస్తుంది మంచిదని ఆర్తి జల్లి ఇచ్చేసి వెళ్ళిపోయే సినిమా వస్తుంది. మనసునే మనం నిలకడగా ఉంచుకోలేకపోతే కోతిపిల్ల లాంటి మనసుని, ఇంకా ఆ మనసుని భగవంతుని మీద కండిషన్లో ఉంచాలంటే ఎంత సాధన చేయాలి చెప్పు, ఎన్ని సంవత్సరాలు సాధన చేయాలి చెప్పండి. ఇప్పుడు నేను ఎన్ని వేసాను, మీకేం కావాలి, మీరేం అడగదలుచుకున్నారు? నేను అడిగేది బయటికి చెప్తే బాగుండదు. బయటికి చెప్పాలి. ఇప్పుడు నేను ఛానల్లో అభివృద్ధి అవుతానా కానా అని అడుగుతారు, అది చెప్తాయి. అట్లే అలాగే నేను మీ పెళ్లి కాకపోతే నా పెళ్లి అవుతుందా కదా ఈ సంవత్సరం అడుగుతారు. పెళ్లి అది ఎవరు తప్పుగా అనుకోరు కదా స్వామి, అది పెళ్లి గిల్లి అది పెళ్లి, పిల్లలు, ఉద్యోగం ఇవన్నీ అందరూ అడిగేటివే. ఇంకేమైనా కొత్తగా అడగదలుచుకున్నారా?
అంటే ఇప్పుడు నేను మీ చెవులో సీక్రెట్ గా చెప్పేది ఏమన్నా ఉంటుందా? నా చెవిలో సీక్రెట్ దానికి చెప్పాలి, నాకేం చెప్పాలి? దాన్ని అది మీరు దాన్ని అడిగితే సరే స్వామి, అవే చెప్తాయి. ఇప్పుడు ఎట్లా ప్రార్థించాలి మరి దాన్ని? ఏమనదు, మనసులో మీరు అనుకున్నది బయటికి చెప్పండి. ఇప్పుడు నేను ఇల్లు కొనాలనుకుంటున్నాను 2025 సంవత్సరంలో చివరి డిసెంబర్ లోపల, అవుతుందా కాదా? అవుతే అవుతుందని చెప్తుంది, కాకపోతే కాదని చెప్తుంది. లేదు ఇంకేదైనా పరిహారం ఉంటే అది చెప్తుంది. నీ బ్యాంక్ నుంచి లోన్ వస్తే తీసుకో, నీ దగ్గర ఇంతే ఉన్నాయి, ఇంత డబ్బులు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పగలుగుతాయి. సరే స్వామి, నేను కూడా ఒకటైతే అడగదలుచుకున్నా, ఏంటంటే మరి అది కరెక్ట్ చెప్తుందా తప్పు చెప్తుందా? ఎందుకంటే ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా మరి నిజానికి అది ఎలాంటిదో అనేది ఇప్పుడు నేనైతే ప్రయోగించబోతున్నా. సో మీకు కూడా అర్థం కావాలి జనాలరా, ఒకసారి చూడర్రి స్వామి. ఇప్పుడు నేనైతే మనస్ఫూర్తిగా ఇదే ఛానల్లా మంచి అభివృద్ధి 2025 మధ్యలోనే అయితేనా కానా అది ఒక్కసారి చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి, ఒక ఫింగర్ పెట్టుకోండి. మనస్ఫూర్తిగా మీరు ఇప్పుడు నాకేం చెప్పారో మళ్ళీ మనసులో అనుకుని ఒక్క కార్డ్ని అలా టచ్ చేయండి, చాలా అలా. ఓకే, ఇప్పుడు నాకు చెప్పింది మళ్ళీ మనసులో అనుకుంటూ ఒక్కసారి టచ్ చేయండి, మీ సోల్ నుంచి కనెక్ట్ అవుతుంది దానికి. అప్పుడు నాకు తప్పకుండా నేను ఆన్సర్ చెప్తాను. ఓం శక్తి, మహాశక్తి, మహాకాళి, మహాసరస్వతి, డివైన్ ఏంజెల్స్, ప్లీజ్ కమ్ టు మై సోల్, ప్లీజ్. గుణశేఖర్ గారు చెప్పినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ సరైన ఆన్సర్ చెప్పమ్మా. ఓం శ్రీ. అద్భుతంగా డెవలప్ అవుతారు. మీరు అనుకున్నది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటారు, ఈ కార్డ్స్లో ఉన్నటువంటి రిజల్ట్ని బట్టి చెప్పగలరు. దాంట్లో మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్ అని ఉంటాయి. ఒక్కసారి మన కెమెరాకు చూపించండి స్వామి అది కార్డు. ఈ మేజర్ కార్డు, మైనర్ కార్డ్స్ అని ఉంటాయి. చూసారు కదా. ఇప్పుడు ఈ కార్డు ఏంటంటే ఇది చదవండి. ఈ కార్డు మీద ఏముంది? స్టార్ అన్నమాట. ఆ కార్డు కింద ఏముంది చదవండి. ఎక్కడ స్వామి? కింద స్టార్ ఉంది. ద స్టార్. ద స్టార్ అంటే యువర్ సూపర్ స్టార్. ద స్టార్ అంటే అద్భుతంగా స్టార్ వచ్చింది ఏంటంటే ఈ యొక్క కార్డు యొక్క ప్రభావం ఏంటంటే ది రిజల్ట్. అంటే ఈ కోర్స్ మనం చేసాం కాబట్టి, దైవాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి కార్డు చూడంగానే మనకి తెలిసిపోతుంది. మీరు అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ 2025 ఎండింగ్ లోపల మీకు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చూపించగలుగుతుంది. జరగకపోతే ఇది ఎందుకు ఇంకా మనకి? ఇది ఎందుకు స్వామి మనకి? జరుగుతుందంటేనే కదా మనం. జరగనప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఛానల్ బాగా రన్ అవుతుందంటేనే ఉంచుకుంటాం, లేకపోతే మూసేస్తాం కదా. లాస్ ఎవరిని భరిస్తాడు? అలాగే మనం జరుగుతుంది అని గురువుగారు చెప్పినప్పుడు గురువుగారి మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం. అంటే మేము ఏంటంటే స్వామి ఇప్పుడు జర్నలిజం పరంగా, జర్నలిస్టుల పరంగా మేము ఏంటంటే ఇట్లాంటి కొంచెం నమ్మము. ఎందుకంటే జనానికి దగ్గరగా, జనానికి ఏ విధంగానైతే నచ్చుతామో అట్లుంటాము. కాబట్టి ఈ దయ్యాలు, భూతాలు ఇవి కొంచెం నమ్మం కాబట్టి అందుకోసం అని అడిగినా మీరు ఏం తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు తప్పుగా కాదు. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అన్ని చెప్పగలిగిన కెపాసిటీ నాకు ఉండాలి. దెయ్యాలు, భూతాలు ఉన్నాయి లేవు అని అంటారు. మరి ఒక్కొక్కసారి మన టీవీలో దెయ్యాల సినిమాలు ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకు చూపిస్తున్నారు కమర్షియల్గా? దేవతలు, రాక్షసులు ఉన్నారా? దేవతలు ఉంటే రాక్షసులు ఉన్నారా? ఆ రాక్షసులే కదా దెయ్యాలు. అవి పెద్ద దెయ్యాలు, ఈ చిన్న దెయ్యాలు అంతే. ఇప్పుడు 60 సంవత్సరాలు బతకాలండి ఒక మనిషి. యాక్సిడెంట్లో చచ్చిపోయాడు 40 ఏళ్ళకి, ఇంకే 20 సంవత్సరాలు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు మీ దానిలో వేకెన్సీ ఉంటేనే కదా నాకు జాబ్ ఇచ్చేది. వేకెన్సీ లేకుంటే జాబ్ ఇస్తారా? అప్పుడు నేనేం చేస్తాను? కింద బయట నుంచోమంటారు, అవునా కదా? అలాగనే ఇన్ని సంవత్సరాల ఆయుష్ ఉన్నప్పుడు, ఆ అన్ని సంవత్సరాల ఆయుష్ లోపల చనిపోతే ఏమవుతాడు? వాడు ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఇంకో దగ్గర ఖాళీ అవ్వాలి కదా. ఒక బిడ్డగా పుట్టాలన్నా, ఏదైనా కావాలన్నా, ఇంకో జన్మ ఎత్తాలన్నా ఇంకో దాని వేకెన్సీ ఉండాలి కదా. ఇచ్చింది 60 సంవత్సరాలు, ముందే చచ్చిపోతే ఏం చేస్తాడు భగవంతుడు? తిరుగుతారు అయ్యే ఆత్మలు. స్వామి ఇప్పుడు ఈ కార్డ్స్ ఒకటే ఉన్నదా? ఇంకా మీ దగ్గర ఏమన్నా మ్యాజిక్లు కానీ ఇంకేదైనా సైన్స్ కానీ ఉన్నదా? ఇంకేం లేదు స్వామి, అంత దైవపరంగా. నేను నేర్చుకుంది ఆస్ట్రాలజీ, ఎంఏ, గోల్డ్ మెడలిస్ట్. దానిలోని పిహెచ్డి చేసి దుబాయ్, షార్జా, అబుదాబి వెళ్ళొచ్చాను. తర్వాత మళ్ళీ పామిస్ట్రీలో పిహెచ్డి చేసి దుబాయ్, షార్జా, అబుదాబి వెళ్ళొచ్చాను. అమ్మవారి దయ వల్ల నేను వారితో వాదించగలిగాను. మనం వాదించగలిగితేనే మన కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు తప్పు అని ఎలా చెప్పగలుగుతావు తప్పు అని? అదే వాదన ప్రతివాదన ఉంటేనే గెలుస్తాం. ఇది తప్పు, ఇది రైటు అని చెప్పగలిగిన శక్తి నాకున్నప్పుడే ఇప్పుడు మీరున్నారు, ఏమీ లేవన్నారు. మీ జాతక చక్ర ప్రకారంగా స్కానర్ పెట్టి చెప్పాను, 21 రోజుల్లో నీకు రిజల్ట్ ఇస్తా, 40 రోజులు నేను టైం ఇస్తా. నేను చెప్పిన హోంవర్క్ చేసుకోవాలి. నా దగ్గర లక్షలు వేరే ఏముండదు.
చిన్న పరిహారాలు ఉంటాయి. ఆ చిన్న పరిహారాలు హోంవర్క్ మీరు చేసుకోగలిగితే తప్పకుండా. ఇప్పుడు జలుబు చేసింది, కొంచెం మిరియాలు వేసుకుని పాలు తాగండి అని చెప్పారు, తాగలేదు, తగ్గదు. జలుబు ఎక్కువైతే తగ్గదు. ఆ చిన్న చిక్క, అది వేలు పెట్టేదో 10 రూపాయలు పెట్టి ట్యాబ్లెట్ కూడా కాదు, 2 రూపాయలు మిరియాలు వేసుకుని కొంచెం పాలు తాగండి, కొంచెం పసుపు వేసుకుని తాగండి, దెబ్బకు తగ్గిపోద్ది. ఇవన్నీ మనం పాటించాం. ఎందుకంటే పోయి ఒక ట్యాబ్లెట్ తెచ్చుకొని అలా నోట్లు వేసుకొని నీళ్లు పోసుకొని ఆగి వండుకుంటే తగ్గిపోవాలి. ఇంత ఈజీ కావాలని మానవుడి ప్రయత్నం అంతే. ఇంకా కొన్ని కాలం అయిపోయేటప్పుడు అన్నం కూడా ఉండదు, ట్యాబ్లెట్లు వేసుకుని హాయిగా అన్నం లేకుండా ఉంటారు. ఇక సైన్స్ అట్లున్నది గురుగారు. మరి అలా ఇప్పుడు ఏంటంటే ఇంకా మనం వండుకొని తినేది కూడా ఏమి ఉండదు అనమాట. 2 ట్యాబ్లెట్లు వేసుకున్నారో పొద్దున అయిపోయింది, టిఫిన్ అయిపోయింది, మధ్యాహ్నం 2 ట్యాబ్లెట్లు వేసుకున్నా భోజనం అయిపోయింది. ఇలా ఉంటే ఎలా ఉంటుంది ప్రపంచం. మీరైతే ఇప్పుడు మా యొక్క టీవీ ఛానల్కి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని అయితే మా ప్రేక్షకుల కోసం కేటాయించి మా ప్రేక్షకులకు కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం అయితే తప్పకుండా చెప్తా అనే విధంగానైతే ఈరోజైతే మీరైతే చెప్పారు కదా. సో మా ప్రేక్షకులకు ఏ విధంగా సమస్యలు ఉంటే వాటిని ఏ విధంగా పరిష్కారం దొరుకుతుంది, ఏ విధంగా పరిష్కరిస్తారో ఒక్కసారి మా టీవీ ఛానల్ ద్వారానైతే మా ప్రేక్షక జనానికి అయితే ఒకసారి చెప్పండి సార్. ప్రతి మనిషికి కష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి, సమస్యలు అనేవి తప్పవు. ప్రతి మనిషిలోనూ మైనస్లు ఉంటాయి, అవి తప్పవు. వాటిని సరి చేసుకోగలిగితేనే మనం ఆనందదాయకంగా ఉండగలుగుతాం. ఎటువంటి సమస్య ఉన్నా సరే నన్ను సంప్రదించండి. నాకు తోచిన విధంగా అమ్మవారు నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా మిమ్మల్ని ఏ విధంగా చేస్తే అద్భుతంగా మీరు పికప్ అవ్వగలుగుతారు, ఏ విధంగా చేస్తే ఆర్థిక పరిస్థితి బాగా ఎదగలుగుతారు, ఉద్యోగం లేని వాళ్ళకి ఏ విధంగా చేస్తే త్వరగా ఉద్యోగం వస్తుంది, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్యల నుంచి మనం బయటపడితే అనారోగ్యాన్ని నుంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. కుటుంబంలో కొట్టుకుంటున్నారా, ఆ ఎందుకు కొట్టుకుంటున్నారు, ఒకరికొకరు శత్రువు కాదు. శత్రుగ్రహాలు వచ్చేటప్పటికి శని యొక్క ప్రభావం, రాహు యొక్క ప్రభావం ఎట్లా ఉన్నాయి ఇంట్లో, అవి తొలగించుకోగలిగితే, వాటి పరిహారం చేసుకోగలిగితే అందరూ గొడవ పడేవాళ్ళు కూడా ఇంట్లో ఒకరిగా ఉండి ఆనందదాయకంగా కుటుంబంలో ఆనందాన్ని పంచుకొని విందు వినోద కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతుంటుంది. వివాహం కాలేదా మీ అమ్మాయికి, ఏమండి మా పక్కింటి అమ్మాయికి వివాహం అయిపోయింది, మా అమ్మాయికి కావట్లేదండి, మా అమ్మాయి బీటెక్లో ఎంటెక్ జరిగిందండి, ఈ అమ్మాయి 10th క్లాస్ చదివింది, ఈ అమ్మాయి పెళ్ళి అయిందండి, మా అమ్మాయి ఎంటెక్ చదివిన పెళ్లి కావట్లేదంటే ఆ అమ్మాయి కర్మ అమ్మాయిది, మీ అమ్మాయి కర్మ మీ అమ్మాయిది. మీ అమ్మాయికి ఏ దోషం ఉంది, ఆ దోషాన్ని పరిహారం చేసుకోవాలి, కానీ పక్క వాళ్ళ మీద పని మనం ఎప్పుడు ఎడవకూడదమ్మా. అప్పుడు మీ అమ్మాయి తొందరగా పెళ్ళి అయిపోతుంది. మంచి అబ్బాయి కావాలనుకుంటున్నారా, నన్ను సంప్రదించండి. టారో కార్డ్ రీడింగ్లో మీ అమ్మాయికి ఒక మంచి అబ్బాయిని చూశారు, ఆ అబ్బాయి కరెక్టా కాదా, ఆ అబ్బాయి తప్పు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా కానీ మన టారో కార్డ్ రీడింగ్లో చూసుకోవచ్చు, మన స్కానర్తో చూసుకోవచ్చు. ఎవరైనా ఏమైనా ప్రయోగాలు చేస్తున్నారా మనం ఎదగకుండా, అది కూడా మనం తెలుసుకోవచ్చు. ఓహో మన మీద ప్రయోగాలు చేస్తున్నారా మనం ఎదగకుండా అని అటువంటివి కూడా తెలుసుకుని ఆ పరిహారం మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, ఆ ఇబ్బందుల్ని ఎలా తొలగించుకోవాలి అనేదే నేను చెప్పగలిగిందమ్మా. నేను చేయగలిగినంత చేయగలుగుతాను. నేను ఇచ్చే హోంవర్క్లు మటుకు బాగా చేసుకోవాలి తల్లి. 40 రోజులు నేను టైం ఇస్తాను, 21 రోజుల్లో అయిపోతుంది. లేదు 21 రోజుల్లో కాలేదంటే మీకు డోస్ పెంచితే 40 రోజుల్లో అయిపోతుంది. ఇది సమస్యకి పరిష్కారం. ప్రతి మనిషికి సమస్య ఉంటుంది, సమస్య లేని మనిషి ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఉండడు. ఆ సమస్య పరిష్కారం చేసుకోగలిగితే ఆనందదాయకంగా ఉంటాడు. సర్వే జనా సుఖినో భవంతు. నా నెంబర్ని సంప్రదించండి, తప్పకుండా ఈ ఛానల్ వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే స్వామి. నమస్తే స్వామి. సో చూసిరు కదా, గౌరీ శంకర్ స్వామి అయితే టారో కార్డ్స్ రూపంలో కానీ, స్కానర్ రూపంలో కానీ, పామిస్ట్రీ రూపంలో కానీ మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటికైతే పరిష్కారం అయితే తప్పకుండా ఉంటుంది స్వామి దగ్గర అనే ముచ్చట్లయితే చెప్తున్నాడు కదా. ఇగో గింత మంచి మంచి ముచ్చట్లను, గిన్ని రహస్యాలను స్వామి అయితే మనతోటి పంచుకున్నాడు కదా. ఇట్లాంటి మంచి మంచి మనుషులతోటి, మంచి మంచి గురుజీవులతోటి, మంచి మంచి గురుజీలతోటి మళ్ళొక మళ్ళక నేనైతే మీ ముంగటికి వస్తానులా. ఉంటా మరి. షేర్ చేయుర్రి, లైక్ చేయుర్రి, సబ్స్క్రైబ్ చేయుర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.